హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. సరిగ్గా 9 నెలలు అవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మధ్యలో దాదాపు 2 నెలలు లోక్సభ ఎన్నికల కారణంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ప్రభుత్వ పథకాల వెల్లడి తదితర కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. మరి ముఖ్యమైన టీపీసీసీ చీఫ్ పదవిలో కొత్త నాయకుడిని నియమించడం కూడా నిలిచిపోయింది. శాసనమండలిలో ఖాళీల భర్తీ, బీఆర్ఎస్ నుంచి వలసలు కూడా కొంత అడ్డంకైంది. ఇవన్నీ తొలగిపోయాయి అనుకుంటుండగా ఆషాఢం వచ్చేసింది. కానీ ఇప్పుడు అన్నీ తీరిపోయాయి. మొన్నటి వరకు అటు పార్టీ రాష్ట్ర సారథిగా, ఇటు ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక మీదట పూర్తి స్థాయి పాలనపైనే ఫోకస్ పెట్టాలి. అందులోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్ తన దాడిని ముమ్మరం చేసింది. ఎలాగూ పక్కలో బల్లెం బీజేపీ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ పూర్తిస్థాయి రంగంలో దిగాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గత వారమే ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో పూర్తిగా మాడి వచ్చారు. అప్పుడే టీపీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణపై ఓ ప్రకటన రావచ్చని భావించారు. కానీ అది ఏమీ జరగలేదు. దీంతో పార్టీ వర్గాలు, మీడియా ఆశ్చర్యపోయాయి. అయితే గురువారం మరోసారి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇక ఆలస్యం చేయకుండా ఢిల్లీ మిఠాయి అందించినట్టు తెలుస్తుంది. తెలంగాణ క్యాబినెట్లో 6 ఖాళీలు ఉన్నాయి. 4 జిల్లాలకు ప్రాధాన్యత లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఎవ్వరూ మంత్రులుగా లేరు. అతి ముఖ్యమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రులు లేకపోవడం ఇబ్బందే. ఇక తాజా మంత్రివర్గ విస్తరణతో ఆ లోటు తీరిపోనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖానీ, రంగారెడ్డిలో మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నల్గొండలో బాలు నాయకులకి కాక రామచంద్ర నాయకుల్లో 6గురికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంట. ఇందులో సామాజిక, జిల్లా సమీకరణాల ప్రకారం కొందరికి పక్కకి వెళ్లే విషయం కూడా ఉంది. ఇక అసెంబ్లీలో ముఖ్యమైన చీఫ్ విప్ పదవి వీరిలో ఒకరు దక్కచ్చు అని చెప్పి అంటున్నారు.